9వ తరగతి 6వ పాఠం నా చదువు వ్యాకరణం మొత్తం చూద్దాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈయన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట, జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీళ్ళెరిగిన వాత మొదలైన 75 కథలు రాశారు. మిథునానురాగం, శ్మశాన వాటిక మొదలైన నవలలు, ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం అనేవి నాటకాలు, ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు రాశారు. ఇక్కడ చూస్తే ఆత్మకథ పేరు రచయిత ఇవ్వడం జరిగింది. సత్యశోధన మహాత్మా గాంధీ, నేను నా దేశం దర్శి చెంచయ్య, నా ఎరుక ఆదిభట్ల నారాయణదాసు, నా జీవిత యాత్ర టంగుటూరు ప్రకాశం పంతులు, నా గొడవ కాళోజీ నారాయణరావు. ఇవి ఆత్మకథ, వారి యొక్క ఆత్మకథ రచయితలు. ఇక భాషాంశాలు: సరైన అర్థాన్ని గుర్తించి సొంత వాక్యం రాయాలి. ప్రాప్త్యం అంటే పొందదగినది, మన కష్టానికి పొందదగినది ప్రతిఫలం అవుతుంది. కష్టానికి పొందదగినది ఏమైనా ఉందంటే అది ప్రతిఫలం అవుతుంది. పారంగతుడు అంటే నిష్ణాతుడు, ప్రవర్తన నడవడిక, దీక్షాపరుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. ఉడాయించడం అంటే వెళ్ళిపోవడం. ఇక్కడ వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించాలి. ఇచ్చిన వాక్యంలో మార్గం, తోవ, దారి అనేవి పర్యాయ పదాలు. రెండో దానికి రహస్యం, గుట్టు, మర్మము. మూడో దానికి గూడు, గృహం, సదనం, ఆవాసం. ఇవి దీని యొక్క పర్యాయ పదాలు. నాలుగవ దానికి సీమ, ప్రాంతం, ప్రదేశం. ఐదో దానికి మహిళ, వనిత, స్త్రీ. ఇక్కడ నానార్థాలతో జత చేయండి అన్నాడు. పూనిక అంటే యత్నం, సన్నాహం. నిర్మాణం ఆకృతి, కల్పన. దృక్పథం అభిప్రాయం, మార్గం. పాదు కుదురు, ఆవాసం. సుతరాం ఏమాత్రం, ఏ కొంచెమైనా. ఇక్కడ ప్రకృతి పదాలకి వికృతులను రాసి వాటితో వాక్యాలు కూడా రాయమన్నాడు. దేవలం అంటే దేవాలయం, ఇల్లే దేవలం, బడే దేవాలయం. వీధి, వీధి. మా వీధిలో వీధి కుక్కలు ఎక్కువ. నిదుర నిద్ర. మొద్దుల నిద్రపోతే భవిష్యత్తులో నిద్ర ఉండదు. చట్టము శాస్త్రం, చట్టమునకు శాస్త్రం తెలిసిన వారైనా లొంగాలి. రాత్రి, రాత్రి. నిన్న రాత్రి చంద్రుడు వచ్చి వెన్నెల రాత్రి చేశాడు. దిష్టి, దృష్టి. దిష్టి తగులుతుందని దృష్టి పెట్టుకోకు. ఇక్కడ పదాలు విడదీసి సంధి పేరు రాయాలి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. నవోదయం, నవ ప్లస్ ఉదయం గుణసంధి. విద్యార్థులంటే విద్య ప్లస్ అర్ధులంటే సవర్ణ దీర్ఘ సంధి. పొరుగుళ్ళు, పొరుగు ప్లస్ ఊళ్ళో ఉత్తవ సంధి. కలగజొచ్చింది, కలగన్ ప్లస్ చొచ్చింది సరళాదేశ సంధి. ఇక్కడ టొగాగమ సంధి గురించి ఇచ్చారు. కరుకు టమ్ము, కరుకు ప్లస్ అమ్ము. రెండోది నిలువుట అద్దము, నిలువు ప్లస్ అద్దము. ఈ రెండిట్లో పూర్వపదం ఊ ఉంది, పరపదం ఆ ఉంది. రెండు పదాలు కలిసి సంధిగా ఏర్పడినప్పుడు పూర్వపదం అలానే ఉంటూ పరపదం ప్లస్లో ఇట్ వచ్చి చేరుతుంది. కావున ఇది టొగాగమ సంధి. పొదరటిల్లు, పొదరు ప్లస్ ఇల్లు టొగాగమ సంధి. తూగుటుయ్యేల, తూగు ప్లస్ ఉయ్యేల టొగాగమ సంధి. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు టొగాగమ సంధి. పండుటాకు, పండు ప్లస్ ఆకు టొగాగమ సంధి. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు టొగాగమ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. సీత భర్త, సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష సమాసం. బావి నీరు, బావి అంతరి నీరు సప్తమి తత్పురుష సమాసం. అసాధ్యుడు, సాధ్యము కానివాడు నహి తత్పురుష సమాసం. అధర్మము, ధర్మం కానిది ఇది కూడా నహి తత్పురుష సమాసం. నిద్రాహారాలు, నిద్రయును ఆహారమును ద్వంద్వ సమాసం. కొత్త వీధి, కొత్తదైన వీధి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ ఆధునిక వచనంలోకి మార్చమన్నాడు. తమ శిష్యులందరిలోనూ నాకు అగ్రతాంబూలం ఇచ్చిరి, తమ శిష్యులందరిలో నాకు అగ్రతాంబూలం ఇచ్చారు. రెండో దానికి చల్లని నీటితో స్నానం చేసి బట్టలో తుక్కొని వేసుకోవాలి. 3 మధ్యాహ్నంబు వేళ తరచుగా పోయి దేవాలయ గోపురంబు పై అంతస్తున కూర్చొనియు అనేదానికి మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయ గోపురం పై అంతస్తులో కూర్చునేవాడిని. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకొనుటకు వెళ్ళేవాడిని. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని.
మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.